వారు సంక్షిప్త ఉపన్యాసాన్ని ఇస్తారని ఆశిస్తూ అన్న థ్యాంక్ యూ. అదే అధ్యక్షుడేమో సంక్షిప్త అంటాడు, ఎనుకున్నోళ్ళేమో కానీ అన్న అంటాడు. ఇద్దరి మధ్యన నీ ఏం కావాలి? పొద్దున్నేమో పుస్తకం సెల్ టార్చ్ లైట్ పెట్టుకొని చదువుతా అంటే మా ఆమె అంటాను ఎగ్జామ్ ఉన్నదా ఏమన్నా. నా ఉద్దేశం ఆమె డిస్టర్బ్ చేయొద్దని నేను సెల్ టార్చ్ పెట్టుకొని మెల్లగా పండుకొని చదువుతున్నా. సరే, సభకు జైవీములు. సభాధ్యక్షులు ఆత్మీయులు అన్న భూపతి గారు, నాకంటే ముందు మాట్లాడిన ఇష్టమైన వాగ్గేయకారుడు ప్రజాకవి జయరాజన్న, ఈనాటి ముఖ్య అతిథి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి సారు, అలాగే వేదిక మీద ఉన్న మరొక ఇష్టమైన రచయిత మా చింతల యాదన్న, మమ్మల్ని గైడ్ చేస్తున్న గురువు కవి యాకూబ్ సార్, అట్లాగే తమ్ముడు నాకు ఇష్టమైన కవి తగుళ్ళ గోపాలు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అశోక్ అన్న అందరికీ కూడా పేరు పేరున జైభీములు. వేదిక ముందు కూడా చాలామంది పెద్దలు ఉన్నారు, మా బండి సత్యన్న, శాంతారావు సారు, ఆనందచారి గారు, బెల్లి యాదన్న, అందరికీ కూడా పేరు పేరున జైభీములు పావనన్న. జోహార్ అమరవీరులకి, జోహార్ అమరవీరులకి. మిత్రులారా, ఈ సభ చాలా భావోద్వేగంగా అనిపిస్తున్నది నాకు. ఈ అమరవీరుల ఫోటోలు చూస్తుంటే వాళ్ళ స్తూపాల మధ్య నిలబడ్డట్టు అనిపిస్తున్నది, వాళ్ళ అంతిమ యాత్రలో పాల్గొన్నట్టు అనిపిస్తున్నది, వాళ్ళ తల్లుల కడుపు కోతల దుఃఖం వినిపిస్తున్నది, వాళ్ళ కన్నీళ్ళ తడి తాకుతున్నది. ఈ పుస్తకం నిండా ఆ కన్నీళ్ళు ఉన్నాయి, ఈ పుస్తకం నిండా ఆ దుఃఖం ఉన్నది, ఆ ఆవేదన ఉన్నది, రేపటి తరానికి అందించేటటువంటి ఒక స్ఫూర్తి ఉన్నది. నిజంగా నాకు విప్లవ్ విజయ్ ఎక్కడ నచ్చిందంటే, నేను ఎస్ఎఫ్ఐలో పనిచేసే కాలానికి వాళ్ళు నా జూనియర్స్. నేను పాటలు రాస్తుంటే పాడుతుంటే నా వెనకాల కోరస్ ఇచ్చేవాళ్ళు. నేను కూడా మా చింతల యాదగిరన్నలాగా అమరవీరుల మీద పాటలు రాసి మా వరంగల్ ఉద్యమంలో చనిపోయినటువంటి 18 మంది పేర్లు ఇక్కడ వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి. కుసుమ రఘునాథ్ అన్న, రామ సురేందర్ అన్న, పన్నూరి యాదగిరి, వీళ్ళందరి మీద పాటలు రాసి పాడినటువంటి ఒక కాలం ఉన్నది. ఇవాళ ఎందుకు ఈ పుస్తకం రాయాల్సిన అవసరం ఏర్పడ్డది? ఒక ప్రశ్న. ఈ పుస్తకం రాయకపోతే ఏం జరుగుద్ది? రెండో ప్రశ్న. ఈహెచ్ కార్ అనేటటువంటి ఒక చరిత్ర పరిశోధకుడు చెప్పిన మాట ఏంటంటే, గతానికి వర్తమానానికి ఎడతెగని ఒక సంభాషణ చరిత్ర అంటే, చరిత్ర ఎప్పుడు రాసేవారి దృష్టి నుండే ఉంటుంది అనేటటువంటి ఒక మాట అన్నాడు. ఇవాళ విప్లవ్ విజయ్ కుమార్ ఇద్దరు ఈ చరిత్రని కనుక రికార్డు చేయకపోతే రేపటి తరాలకి ఈ త్యాగాలు తెలిసేటటువంటి అవకాశం ఉన్నదా? ఇంతమంది త్యాగాల్ని మనం రికార్డు చేయకపోతే ఎంత నష్టం జరిగి ఉండేది అనేటటువంటి ప్రశ్న నన్ను బాగా హంటు చేస్తూ ఉన్నది. చాలా మంది తమ జీవితాన్ని త్యాగం చేసిన, చాలా మంది అమరవీరుల కుటుంబాలు వచ్చిండ్రు, వాళ్ళ అన్ననో తమ్మున్నో కొడుకునో కోల్పోయినటువంటి కడుపుగా అన్నటువంటి తల్లులు వచ్చిండ్రు. వాళ్ళందరికీ వాళ్ళ దుఃఖాన్ని తెలుసుకుంటే ఎంత బాధ కలుగుతుంది, ఎంత దుఃఖం కలుగుతుంది. ఇక్కడ మా సీనియర్ జర్నలిస్ట్ కంబాలపల్లి కృష్ణన్న ఉన్నాడు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో ఎంతో మంది బిడ్డలు అమరులైపోయారు. ఆ అమర వీరుల యొక్క త్యాగాన్ని తెలంగాణ సాయుధ పోరాటానికి 90 ఏళ్ళు నిండిన తర్వాత రఘు గారు ఉండే ఇక్కడ మన సీనియర్ జర్నలిస్ట్ పార్టీ నాయకులు రఘు గారు, ఆయన ఒక పుస్తకంలో ఊరూరు తిరిగి మీ ఊళ్ళో ఎవరైనా చనిపోయారా సాయుధ పోరాటంలో అని ఒక పుస్తకం వేసే పనిచేసేది. మరి విప్లవ్ విజయ్ కుమార్ కూడా ఆ కరోనా కాలంలో 2020 కాలంలో అప్పుడప్పుడే కరోనా అందుకుంటున్నటువంటి కాలం, కోవిడ్-19 విజృంభిస్తున్నటువంటి కాలం, ఆ కాలంలో బైక్ మీద ర్యాలీ చేసి డివైఫై ఆధ్వర్యంలో ఒక జర్నీ చేసి ప్రజల జీవితాన్ని ఇంతకుముందే ది జర్నీ అనేటటువంటి ఒక పుస్తకం రాసి ఒక యాత్రా చరిత్రను రికార్డు చేసిండ్రు. తర్వాత ఇప్పుడు ఆ అమరవీరుల యొక్క కుటుంబాన్ని 14 మంది అమరవీరుల యొక్క జీవితాన్ని రికార్డు చేసినందుకు మనం గట్టిగా సఫర్లతో అభినందించాలి.
వారం రోజులలో 14 మంది చరిత్ర. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తున్నది. ఎందుకోసం అంటే ఒక్కొక్కరి మీద ఒక్కొక్క పుస్తకం రాయొచ్చు. అసలు మనకి ఎంతమంది అమరవీరులు ఉన్నారు? ఒక లెక్క తీస్తే రోజుకొక్కరి జయంతో వర్ధంతో జరుపుకోవచ్చు మనం. ఎన్ని వందల మంది, ఎన్ని అకాల మరణాలు, ఎన్ని త్యాగాలు, ఇంటింటికి ఒక అమరవీరుడు కదా. ఈ తెలంగాణ నేల మీద ఎక్కడ పిడికెను మట్టి తీసినా మట్టిలో వీరుల కథలు వినిపిస్తాయి, వీరుల గాథలు కనబడతాయి కదా. అట్లాంటి నేల మీద ఎందరి చరిత్ర కాలగర్భంలో కలిసిపోయిందో. వెంకటరెడ్డి అన్న వాడుతుంటే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. ఎంతమంది చరిత్ర కాలగర్భంలో కలిసిపోయింది. మరి ఇవాళ విప్లవ్ విజయ్ కుమార్ చేసినటువంటి పని ఏంటంటే ఆ అమరవీరుల్ని మళ్ళొకసారి బతికించేటటువంటి పని చేశారు. దీని మీద కూడా చాలా డిబేట్ చేయొచ్చు మనం. అమరవీరులకు సావు లేదు, అమరవీరులు ఎప్పటికీ బతికే ఉంటారు. మనం టైటిలే పెట్టినాం, నెవర్ ఎండ్. చాలా అద్భుతమైనటువంటి టైటిల్. ఎందుకో విప్లవ్ ఈ మధ్యాహ్నం ఇంగ్లీష్ టైటిల్స్ పెడుతున్నాడు. ది స్కార్ఫ్, నెవర్ ఎండ్, జర్నీ. నాలాగనే ఇంగ్లీషు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా, కండిషన్స్ అప్లై అని పెట్టినట్టు అన్ని ఇంగ్లీషు టైటిల్స్ పెడుతున్నాడు. కానీ అంటే వాళ్ళు మనం చరిత్రలో నిలిచిపోయినటువంటి అమరవీరులు వాళ్ళ త్యాగాలు ముందుకు కొనసాగుతాయి అని చెప్పి మనం అనుకుంటున్నాం. మా చింతల యాదగిరి అన్న, మా బండి సత్యన్న లాంటి వాళ్ళు పాఠం రాయకపోతే వాళ్ళని మర్చిపోయేటటువంటి అవకాశం ఉన్నది. వాళ్ళ త్యాగాలకు ఒక అర్థం ఉండాలి, వాళ్ళ త్యాగాలకు ఒక విలువ ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయం ఈ నెవర్ ఎండ్ పుస్తకం మనకి చాలా బలంగా తెలియజేస్తున్నది మిత్రులారా. అట్లాంటి 14 మంది అమరవీరుల యొక్క జీవితాన్ని సంక్షిప్తంగా అందించిండు. నన్ను సంక్షిప్తంగా మాట్లాడమన్నారు కదా. వీళ్ళు కూడా చాలా జాగ్రత్తగా, అసలు నాకు ఆశ్చర్యం వేసింది. విప్లవ్ విజయ్ కుమార్ వాళ్ళ ఇంటికి పోవాలి, అమరవీరుని కుటుంబాన్ని పరామర్శించాలి, వాళ్ళ చరిత్ర కనుక్కోవాలి. వీళ్ళకి తెలియంది కొంత, వాళ్ళకు తెలియంది కొంత, ఇంట్లో కూడా అంత తెలుస్తుంది అనుకున్నది లేదు. ఆయన ఎన్ని పోరాటాలు చేసిండో, ఎన్ని ఉద్యమాలు చేసిండో సాహసంలోకి తెలుస్తుంది, మనం కలిసి నడుచుకోవడం తెలుస్తుంది. మరి విప్లవ్ అంత షార్ట్ టైంలో ఒక అర్ధగంట గంట సేపు వాళ్ళ దగ్గర ఉంటే అంత జీవితాన్ని ఎట్లా పట్టుకొచ్చిండో నాకైతే చాలా వండర్ఫుల్ అనిపించింది. ఈ పుస్తకం చదివినందుకు నేను గర్వపడతా ఉన్నా. ఈ పుస్తకం చదివినందుకు నేను గర్వపడతా ఉన్నా. ఎంత అద్భుతంగా ఆర్టికులేషన్. బాల్యం ఎక్కడ పుట్టిండు మా విప్లవ్ విజయ్కి ఇద్దరికి ఉన్నది ఏంటంటే సామాజిక దృష్టికోణం ఉన్నది. దయచేసి గమనించాలి, సామాజిక దృష్టికోణం. ఎక్కడో రామసురేందర్ ఇంటికి పోతే రామసురేందర్ ఇల్లు శ్మశానానికి దగ్గరగా ఉన్నది, ఒక మాదిగవాడలో పుట్టిన అగ్గిరవ్వ రామసురేందర్ అని రాసే ప్రయత్నం చేసింది. అదే మన కమ్యూనిస్టు మార్క్సిస్టు పరిభాషలో ఏమని చెప్తాం? ఒక శ్రామిక వర్గ కుటుంబంలో పుట్టిండు అని చెప్తాం మనం. ఎందుకు కులం మాట్లాడద్దు, మనం కులం చెప్పాల్సిన అవసరం లేదు మనకి అని అనుకుంటాం మనం. కానీ కాలం మారింది. ఇవాళ స్పష్టంగా ఎవరెవరి త్యాగాలు ఎన్నున్నాయో తీయాలి. ఇవాళ తెలంగాణ కోసం అసువులు మాసిన 1300 మంది బిడ్డల కులాలు కూడా తీయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరి త్యాగాలు, ఎవరి భోగాలు, ఎవరి ఫామ్ హౌస్లు, ఎవరి ప్రగతి భవన్లు అనేటువంటి చర్చ తీయాలంటే కంపల్సరిగా సామాజికంగా కూడా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా విప్లవ్ విజయ్ కుమార్ల దృష్టికోణంలో ఉండడం అనేది చాలా గొప్పగా అనిపించింది. అయితే ఈ అమరవీరులందరూ కూడా అకాల మరణాల పాలైంది. చాలా ట్రాజెడీ. ఎవ్వరు కూడా 60 ఏళ్ళు దాటి బతికినోళ్ళు లేరు. ఏదో మగధీర సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఆ వంశంలో ఎవరు 25 ఏళ్ళు 30 ఏళ్ళు దాటి బతకలేదంటే వాళ్ళెంత వీరులో అర్థం చేసుకోవచ్చు అని సినిమాలో చెప్పారు. సినిమాలు కాదు, ఇది నిజ జీవితం. ఇక్కడ త్యాగాలతో కూడుకున్నటువంటి జీవితాలు ఉంటాయి. ఇక్కడ నాకు చాలా భయం వేసింది విప్లవ్ పుస్తకం విజయ్ రాసిందని చెప్పేసి. అంటే నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళు యువకులు కదా, ఎక్కడ అపరిపక్వంగా ఉంటుందో, ఎక్కడ ఇమ్మెచ్యూర్డ్గా ఆలోచిస్తారో అనుకున్నా. కానీ చాలా జాగ్రత్తగా ఒక కమిట్మెంట్తో రాసింది. వీళ్ళు రాసిన దాంట్లో 3 కోణాలు ఉన్నాయి మిత్రులారా. ఈ 14 మంది అమరవీరుల యొక్క చరిత్రను రికార్డ్ చేయడంలో 3 కోణాలు ఉన్నాయి. ది ఫస్ట్ పాయింట్, ఒక పరిశోధకుని కోణం ఉన్నది. అంటే ఒక చరిత్ర గర్భంలో కలిసిపోతున్నటువంటి విషయాన్ని వెలికి తీసేటటువంటి ఒక ప్రయత్నము చాలా డెడికేషన్గా రీసెర్చ్ ఓరియంటెడ్తో చేసేది. మా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లాంటి, ఉస్మానియా యూనివర్సిటీ లాంటి చోట పరిశోధన చేయాలి అని చెప్పేసి అంటే చాలా ఓపిక కావాలి, చాలా మెటీరియల్ కావాలి. కాబట్టి ఈ వీరుల మీద చేసినటువంటి రాసినటువంటి పుస్తకానికి కూడా ఒక డాక్టరేట్ PhD ఇయ్యదగ్గటువంటి పరిశోధన వీళ్ళు చేసి అనేది నాకు అర్థమవుతా ఉంటుంది. చాలా గమ్మత్తుగా మేము రీసెర్చ్లో రాస్తాం. స్టార్టింగ్లో ఏమని రాస్తామంటే
మేము రాసిన ఈ పరిశోధన, మేము చేసిన ఈ పరిశోధన పరిపూర్ణం కాదు, తర్వాత వచ్చేటటువంటి వాళ్ళు తప్పకుండా కొనసాగించడానికి అవకాశం ఉన్నది అని ఒక మాట రాస్తాం. వీళ్ళు కూడా అదే రాసింది, ఇది మొత్తం పరిపూర్ణం కాదు, ఇది మాకు తెలిసింది కొంతవరకు రాసేటటువంటి ప్రయత్నం చేసినాం, తప్పకుండా